దేవుడు భూమి ఆకాశం సృజించాలని మైండ్లో ఉంది. సృజించను అంటే మైండ్లో ఒక మ్యాప్ గీసుకున్నాడు ఇలా చేయాలని. దానికి కర్తగా ఎవరిని పెట్టారంటే యేసుక్రీస్తు వారు పని. అందుకని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అనే రెఫరెన్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ కలిగాయి. ఆయనే ఇవన్నీ కలిగించడానికి మూల కారణం యేసుక్రీస్తు వారు. కానీ మ్యాప్ ఎవరు వేశారు? మైండ్లో ఆలోచన ఎవరిది? ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని గత వారాల్లో మనం నేర్చుకున్న పాఠం, మందిరాన్ని కట్టాలన్న ఆలోచన ఎవరిది? దావీదు గారు. కట్టింది ఎవరు? సొలొమోన్ గారు. అంతేనా? అర్థమైందా? ఈ సృష్టిని తయారు చేయాలన్న ఆలోచన ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. దీన్ని ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు వారు. ఇది ఎలా ఉందని దీన్ని చూస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. ఉన్నారా? అర్థం. మరి కలిపెత్తరు ఎందుకు? అవసరం ఏముంది? పోనీ ముగ్గురు కలిసి ఉన్నారు అనుకోండి, నీకు నష్టం ఏముంది? ముగ్గురు వేరేగా ఉన్నారు అనుకోండి, నీకు ప్రాబ్లం ఏముంది? ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు కదా. నువ్వు నీతిగా బ్రతకడమే కావాలి ఆయనకి. ఆయనకి మహిమ తేవడమే కావాలి. దానికోసం కొట్టుకుంటున్నా అంటున్నారు ఏంటి? దానికోసం దాని గురించి డిబేట్లు ఎందుకు? వ్యూస్ కావాలనే, వ్యూస్ కావాలనే, విశ్వాసంలో గలిబిలు తీసుకురావాలనే.